కడప నుంచి కిషోర్ కూడా జాయిన్ అవుతున్నారు. కిషోర్, కడపలో సిచ్యువేషన్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఏమంటున్నారు? దిత్వా తుఫాన్ ప్రభావం భారీగా ఉండే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావనతో అటు అధికారులు ఇప్పటికే ఏదైతే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారో నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరు కూడా నదుల్లో దిగకుండా చర్యలు తీసుకుంటే పరిస్థితి. మరోవైపు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా అటు భారీ ఎత్తున నదుల్లోకి వరద నీరు చేరుతుంది. మరోవైపు ఈ రోజు ప్రధానంగా ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కూడా అటు స్కూళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సెలవులు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు నిన్న రాత్రి కూడా ఎడతెరిపి లేకుండా చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కూడా అటు లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమయ్యే పరిస్థితి ఉన్నట్టు నేపథ్యం కాబట్టి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కూడా వరద పరిస్థితి, అదేవిధంగా వర్ష పరిస్థితిని కూడా అంచనా వేసినట్టు పరిస్థితి. మరోవైపు అక్కడటువంటి అధికారులతో కూడా ఏదైతే ఆరా తీసిన పరిస్థితి, నదీ పరివాహక ప్రాంత కావచ్చు, అదేవిధంగా నదుల్లో వరద నీటి ఉధృతి ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆరాధిస్తారు. మరోవైపు ఇప్పటికే పెన్నా నది, పాపాగ్ని, కుందు వంటి నదుల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి ఉన్నటువంటి భావన అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వంతెన దాటుకునే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు, ఎందుకంటే వంతెన దాటుకునే ప్రయత్నంలో కూడా ఒక్కసారిగా వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఇరువైపులా వంతెనకు ఇరువైపులా కూడా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మరోవైపు చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది, కాస్త ఇప్పుడు తెరిపించినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఇదే విధంగా వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా మరో ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ప్రాంతాలు ఉన్నాయి, వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల మేరకు ప్రతి డివిజన్ పరిధిలో కూడా ఒక రకంగా అక్కడటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అలాగే సురేష్, గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరొకసారి నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను ఫర్ ద మోర్ డీటెయిల్స్. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ పాస్ చేస్తుండండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి. రైట్, మరొకసారి సో ఏ ప్రాంతాల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది దిత్వా అనడానికి ఇంకొంచెం క్లియర్గా నేను ఒకసారి మ్యాప్స్లో మీకు చూపించబోతున్నాను. పీసీఆర్ జస్ట్ గివ్ మీ దట్ మ్యాప్స్. మరొక మ్యాప్ ఉంటుంది చూడండి, గివ్ మీ ద అదర్ మ్యాప్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు. ఒకవేళ గనక ఇట్స్ వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్, ఒకవేళ అధికారులు చెప్పినట్లుగా గనక దిశ మార్చుకొని ఇక్కడ ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ అయినా సరే మనం క్లియర్గా చూడొచ్చు. నెల్లూరు, ఈ గూడూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద ఇంత టైం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ వరకు రావడానికి, మన తీరం వరకు రావడానికి, మన తీరాన్ని టచ్ చేయడానికి వెన్స్డే వరకు సమయం పడుతుంది, బుధవారం వరకు సమయం పడుతుంది. అంటే మరొక 2 రోజులు సమయం ఇక్కడే పడుతుంది తీరం వరకు రావడానికి. సో మరొక 2 రోజుల పాటు ఇదే ఏరియాల్లో విపరీతమైనటువంటి వర్షాలు ఉండబోతున్నాయి. అట్ ది సేమ్ టైం మరి తీరం దగ్గరికి వచ్చేలోపు వీక్ అవుతుంది అధికారులు చెప్పినట్లు. అండ్ మరొకసారి మళ్ళీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం. అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ ఇంకా ఏదైనా దిశ మార్చుకున్నా, ఏది జరిగినా సరే నష్టం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మన మీద దిత్వా ఎఫెక్ట్ మరొక 3 రోజుల పాటు ఏపీ మీద, అలాగే ఇటు తెలంగాణ మీద కూడా కొన్ని ప్రాంతాల్లో క్లియర్గా కనిపిస్తోంది. సో తెలంగాణ ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాలు, అటు ఏపీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇటు బోర్డర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. మరోవైపు ఈ సడన్గా వస్తున్నటువంటి ఈ తుఫాను వల్ల, వర్షాల వల్ల చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. టెంపరేచర్స్ ఇప్పటికే చాలా డ్రాస్టిక్గా పడిపోతున్నటువంటి పరిస్థితి. మరొక 3 రోజుల పాటు మరింత దారుణంగా టెంపరేచర్స్ పడబోతున్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు దిత్వా తుఫాన్ ఎటువైపు దిశ మార్చుకుంటుంది, ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది మీకు ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.